హాయ్. వాట్ ఇస్ యువర్ నేమ్? హన్సిక. హన్సిక గారు, యువర్ ఫేవరెట్ హీరో ఇన్ టాలీవుడ్? ప్రభాస్. సో వై ప్రభాస్? ఇష్టం అంతే. ప్రభాస్ గారు మల్టీ స్టారర్ చేయాలనుకుంటే ఏ హీరోతో చేస్తే బాగుంటుంది? రామ్ చరణ్. రామ్ చరణ్. సో ఎలాంటి కైండ్ ఆఫ్ మూవీ? మాస్ క్లాస్. మాస్గానే. సో ఎందుకు ప్రభాస్ రామ్ చరణ్ ఇద్దరు కలిసి చేయాలని కోరుకుంటున్నారు? రీజన్ ఏంటి? ప్రభాస్ తర్వాత రామ్ చరణ్ ఎక్కువ ఇష్టం అందుకే. సో రామ్ చరణ్ గారిని చూస్తున్నాము, అదర్ కంట్రీల్లో ఆయన బొమ్మ పెట్టారు. సో ఎలా అనిపించింది మీకు? ఇంకేముంది, మంచిగానే అనిపిస్తుంది. సో రామ్ చరణ్ గారు అండ్ ప్రభాస్ గారు ఈ వీడియో చూస్తుంటే మీరు వాళ్ళిద్దరికి ఏం చెప్తారు? హ్యాపీ ఫీల్ అవుతా. ఓకే. సో ఇద్దరు కలిసి నాటు నాటు సాంగ్ చూసాం మనము. ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారు, ఆస్కార్ వచ్చింది. అలాంటిది ఏదైనా క్యామియో ఎక్స్పెక్ట్ చేస్తున్నారా కమింగ్ జూన్ ఇద్దరు సినిమాలలో? అంటే వాళ్ళిద్దరు కంబైండ్ మళ్ళా ఫ్యాన్స్ పండగే కదా అల్లు వస్తే. సో ప్రభాస్ గారికి స్పిరిట్ ఉంది, కల్కి 2 ఉంది, సలార్ 2 ఉంది, రాజసాబ్ ఉంది. ఏ సినిమా కోసం ఎక్కువ వెయిట్ చేస్తున్నారు? స్పిరిట్. స్పిరిట్. ఎందుకు స్పిరిట్? సందీప్ రెడ్డి వంగ రెడ్డి వంగ డైరెక్షన్. ఓకే. అంటే ఇంకా మాస్కి ఎక్స్పెక్ట్ చేస్తున్నారా మీరు? అది ఒక కాప్ సినిమా కదా, సిన్సియర్ కాప్. సో ఇంకొక విషయానికి వస్తే రామ్ చరణ్ పెద్ద కూడా ఉంది. ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మీకు? హిట్ అవుతుంది, బ్లాక్ బస్టర్. క్లిప్స్ చూసారా? చూసా. ఎలా అనిపించింది? మస్తు ఉన్నాయి. బాస్. సో ఓవరాల్గా 1 wordలో ప్రభాస్ గురించి, చరణ్ అన్న గురించి ఏం చెప్తారు? ఏమంటారు, టాలీవుడ్కి పట్టిన ఏమంటారు మంచి హీరోస్. థ్యాంక్ యూ. చరణ్కి లోనే ఆయన ఏంటంటే ఉపేంద్ర గారు నచ్చలేదా? ఉపేంద్ర ఆయన కన్నడ ఆయన కదా, అతను ఆంధ్ర ఆయన కాదు కదా. కన్నడ ఆయన చూపించి ఆంధ్ర అంటే అట్లా కరెక్ట్ కాదు కదా. కాబట్టి ఆంధ్రాలో ఎన్టీ రామారావు గారి కానీ చూపించవచ్చు, రాజేంద్ర గారిని చూపించవచ్చు, చిరంజీవి గారిని చూపించవచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి కుర్రోళ్ళు లేకపోయినా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని చూపించవచ్చు. అంతే తప్ప ఆంధ్ర కింగ్ తాలూకా అంటే వీళ్ళు యాక్సెప్ట్ చేయగలుగుతారు తప్ప ఉపేంద్రనో లేకపోతే వేరే నరేంద్రనో అయితే యాక్సెప్ట్ చేయలేము. మరి మీకు ఆంధ్ర కింగ్ తాలూకా అనగానే ఎవరు గుర్తొచ్చారు? నాకు ప్రస్తుతానికైతే పవన్ కళ్యాణ్ గారే గుర్తొచ్చారు. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఆంధ్ర కింగ్ ఖచ్చితంగా. ఆయన కట్అవుట్ చూపించుంటే అది ఎక్కడికి వెళ్ళిపోను. సో మరి ఫ్యాన్ బాయ్ కదా అంటున్నారు కదా, ఒకవేళ ఈ ఫ్యాన్ బాయ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యానే అయి అదే స్టోరీ ఉంటే ఎలా ఉంటుంది అంటారు? చాలా బాగుంటుంది, సినిమా సెన్సేషనల్ అవుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఆయనకు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ అలాంటిది. ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్ అయిపోను. సో మరి వెనకాల ఉపేంద్ర గారి పోస్టర్ చూసుకున్నట్లయితే ఆ కట్అవుట్ కూడా గబ్బర్ సింగ్ లో ఒక స్టిల్ ఉంటుంది. అవును, పవర్ స్టార్ గారు కాలర్ ఎత్తుకుంటూ వస్తారు, అదే స్టిల్ పెట్టారు. అందరు డౌట్ పడుతున్నారు ఏదో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ కథనే తీస్తున్నారు వీళ్ళు, రియల్ స్టోరీ అని చెప్పి. అదే ఉంటుందేమో అనుకుంటున్నాను నేను కూడా అదే ఉంటుంది. కానీ కాకపోతే ధన్మని కట్అవుట్ చూడబోదు కొంచెం ఆశ్చర్యానికి లోనయ్యాను. ఏదేమైనా సినిమా హిట్ అవ్వాలి, ఎందుకంటే ఆ పేరు పెట్టి మన ఆంధ్ర పేరు పెట్టినందుకు. మరి ఉపేంద్ర గారి ప్లేస్ లో ఏ యాక్టర్ చేస్తే బాగుంటుంది? ఉపేంద్ర గారి ప్లేస్లో యాక్టర్ ఉన్నాడు ఆయన సినిమాలో. అంటే కట్అవుట్ పెట్టారు కదా, కట్అవుట్ పెడితే ఆయన ఏదో చిన్న రోల్ అయితే ఉంటుంది. అంటే ఉపేంద్ర గారికి కూడా కల్ట్ ఫ్యాన్ బేస్ ఉంది కదా మన వైపు. అంటే ఓం లాంటి సినిమాలు కొన్ని కల్ట్ సినిమాలు ఆయన చేశారు కదా. అంటే తెలుగు అంటే ఆయన మీద అభిమానం లేదని నేను అంటలా. ఆయన చాలామంది అభిమానులు ఉన్నారు. ఆయన సినిమాలు అంటే పడి చచ్చిపోయే వాళ్ళు కూడా ఉన్నారు మన తెలుగు వాళ్ళే. కాకపోతే నేనేమంటానంటే అంత పెద్ద డైలాగ్ వాడినప్పుడు ఆంధ్ర కింగ్ తాలూకా అన్నప్పుడు ఆ కింగ్ ఎన్టీ రామారావు గారు అవ్వాలా, లేకపోతే ఇక్కడ ఇప్పుడు వచ్చి పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు అవ్వాలి తప్ప ఇంకెవరికే దాన్ని ఆపాదించలేము. యమదొంగ రీ రిలీజ్ ఎలా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది అమ్మ, బాగుంది. అప్పుడులాగే ఉంది, అప్పటికన్నా ఇంకా జనం చూడాలనిపిస్తుంది. చాలా జనం వస్తారు మనలో. అంటే అప్పట్లో మీరు ఎలా చూసారు, ఎలా ఉండేది సినిమా యమదొంగ? అప్పుడు అదొక రేంజ్లో ఉండే, అప్పుడు మిస్ అయిన వాళ్ళంతా ఇప్పుడు ఇంకా చూస్తున్నారు. బాగుంది, ఇంకా వచ్చే సినిమా కూడా చాలా బాగుంటుందని వెయిటింగ్లో ఉన్నాం. ఓకే. సో ఇండియా నెక్స్ట్ సినిమా వార్ 2 అండ్ ప్రశాంత్ నీల్ 31 డ్రాగన్. సో ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మీకు? అవి భారీ లెవెల్లో ఉన్నాయి. ఇప్పుడు వార్ 2 అయితే ఛాలెంజ్, ఇప్పుడు మన హిందీలో రుతీష్ కోసంతో ఛాలెంజ్తో చేస్తుండే కాబట్టి బాగుంటుందని ఆశిస్తున్నాం. రితిక్ రోషన్, ఎన్టీఆర్ బెస్ట్ డాన్సర్ ఎవరు? ఇద్దరికిద్దరు చెప్పలేము, ఇద్దరు టప్పే, ఇద్దరు టప్పేస్తారు. కాదు అంకుల్, ఎన్టీఆర్ని ఒకప్పుడు చూశాను మీరు. సో ఎలా ఉండేది ఎన్టీఆర్ వైబు అప్పట్లో? అప్పటికి ఇప్పుడు చాలా చేంజ్ అయిపోయింది, ఇప్పుడు చాలా బాగుంటుంది. ఇప్పుడు ఓకే. అప్పుడు థియేటర్లో ఎలా ఉండేది అనుకుంటే ఎన్టీఆర్ సినిమా రిలీజ్ అయితే? ఇప్పుడు బాగానే ఉండేది, ఇప్పుడు అంతకున్న ఎక్కువ ఎక్స్ప్రెషన్ పెరిగిపోయినాయి, చాలా మంచిగా ఉంది. సో ఎలా అనిపిస్తుంది ఈ వైబు? ఎందుకంటే ఎన్టీఆర్ బర్త్డే రిలీజ్ వస్తుంది, ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు ప్రశాంత్ నీల్ది సినిమా వార్ 2 రెండు కలిపితే ఒక రేంజ్లో ఉంటుంది.
ఇంకా తర్వాత అట్లతో కూడా ఒక సినిమా ఇన్వైట్ చేస్తున్నారు కదా, బాగుంటుంది. సో ఓవరాల్గా ఎన్టీఆర్ గురించి 1 వర్డ్లో చెప్పమంటే ఏం చెప్తారు? ఇంకా మాకు నెంబర్ 1 డ్యాన్సరు, నెంబర్ 1 డైలాగ్, యాక్టింగ్ పరంగా మాకు చాలా ఇష్టం. బర్త్డే విషయం చెప్పండి. హ్యాపీ బర్త్డే బాబు తారక్.